ప్రణయ్పై జరిగిన ఉదంతంలో పాలు పంచుకున్న A3 అక్జర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 MA కరీం, A6 తిరునగరి శ్రవణ్ అంటే మారుతిరావు సోదరుడు, A7 సముద్రాల శివ, మారుతిరావు డ్రైవర్, A8 నజీం. ప్రణయ్పై దారుణానికి పాల్పడిన నిందితులు ప్రయాణించిన ఆటోలో తోలిన డ్రైవర్కి నల్గొండ SC/ST కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే వారిలో కొంతమంది బెయిల్ మీద బయటుండగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారిని జైలుకు తరలించారు. SC/ST కోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత తిరునగరి శ్రవణ్ అంటే మారుతిరావు కుమార్తె అమృతపై తీవ్ర ఆరోపణ చేసింది. ఈ ఘటన జరగడానికి మొత్తం అమృతనే కారణమని ఆరోపించింది. అమృత వలె తన తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఆయనకు దూరంగా ఉన్నామని, కోర్టు తీర్పుతో జీవితాంతం ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదు అని, పోలీసులు అనవసరంగా ఆయన అరెస్ట్ చేశారని, తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది. ఆయన ప్రేమకు దూరమే మేము చాలా ఇబ్బంది పడుతున్నామని, జీవిత ఖైదు విధించడంతో ఆయనకు మాకు శాశ్వతంగా దూరం అవుతారని శ్రవణ్ కుమార్తె కన్నీటి పర్యంతమైంది. ప్రణయ్ కేసులో నల్గొండ SC/ST కోర్టు తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత తొలిసారిగా స్పందించింది. ప్రణయ్ కేసులో నిందితులకు కోర్టు మరణ, యావజ్జీవ కారాగార శిక్ష విధించడం పట్ల అమృత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాలి, దౌర్జన్యాలు తగ్గాలి, ప్రేమ గెలవాలి, ప్రేమ వివాహాలు చేసుకునే వారికి స్వేచ్ఛ లభించాలి. ఈ ప్రయాణంలో మాకు మద్దతిచ్చిన పోలీస్ శాఖకి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకి నా ధన్యవాదాలు. ఈ సంఘటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలి అనుకున్నా, కానీ నా కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ప్రెస్ మీట్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ మార్చి 10, 2025 అంటూ అమృత తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది.